జీవితంలో ఒక సొంత ఇల్లు అనేది ఒక గొప్ప అనుభూతి. దశాబ్దాలుగా ఎంతోమంది పుట్టారు, పెరిగారు, ఆ పైన పోతున్నారు వితౌట్ ఓన్ హౌస్. మన జీవితంలో మనకి సొంత ఇల్లు లేకుండానే చనిపోయాము. పుట్టాము, పెరిగాము, అద్దె ఇళ్లల్లోనే పుట్టాం, అద్దె ఇళ్లల్లోనే పెరిగాం, అద్దె ఇళ్లల్లోనే చనిపోయామనే వారి జీవితాలే కుప్పలు తెప్పలు. ఇప్పుడిప్పుడే సొంత ఇంటి కల నిజమవుతుంటే, కష్టపడి ఎలాగైనా సరే ఒక సొంత ఇల్లు జీవితంలో ఉండాలనుకుంటుంటే, ఆ కలలని కల్లలు చేస్తున్నటువంటి దరిద్రమే మనకి దాపురించింది. పేదవాళ్ళకి ఉచిత ఇల్లు 30,00,000 ఇస్తే మధ్యలో ఆపేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానిది. 21,00,000 అని చెప్పి ఒక 3,50,000 ఇల్లు టిట్కో పేరుతో ఇస్తే ఆటిని ఆపిన ఘనత గత ప్రభుత్వానికి. ఓవరాల్‌గా ఇద్దరూ కలిసి పేదోడికి గూడు లేకుండా చేశారు ఒక యాస్పెక్ట్. అందుకున్నోడు అదృష్టవంతుడు, ఆలస్యం చేసిన వాడు దురదృష్టవంతుడయ్యారు మొన్నటిసారి. అంతకుముందు ఆశగా ఎదురు చూసిన, అందుకుందామనుకున్న అవకాశం లేకుండా చేసింది ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఇస్తంటే స్థలం కూడా ఇచ్చేస్తే కట్టుకోకుండా ఆలస్యం చేసి నష్టపోయిన వాళ్ళు బోల్డంతమంది. వీళ్ళు వచ్చాక వాళ్ళని పట్టించుకోవట్లేదు. మొన్న ఈ మధ్యన పూర్తి చేసిన వాళ్ళది మాత్రం ఆల్రెడీ పూర్తయిన ఇళ్ళకి ప్రారంభోత్సవాలు చేశారు. అదొకటి నడుస్తుంది. ఇంకొక వైపు ఇప్పుడు విజయవాడలో ఒక సొసైటీ పేరుతో రెండు బ్యాచ్లు. ఒక బ్యాచ్ ఆల్రెడీ సొసైటీతో కొనుక్కుని వాళ్ళ సొంతదైతే, రెండో బ్యాచ్ అదే పేరుతో అదే స్థలాలని అమ్మేసి డబ్బులు సంపాదించుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. తప్పుడు డాక్యుమెంట్ల మీద రిజిస్ట్రేషన్లు జరిగిపోయినాయి. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఇళ్ళకి పర్మిషన్స్ వచ్చినాయి. ఆ పర్మిషన్స్తో పాటు వాళ్ళు ఇళ్ళ రిజిస్ట్రేషన్లు అయినాయి. ఆ రిజిస్ట్రేషన్లు అయిన వాటిని అమ్ముకున్నారు, కొనుక్కుని ఇవాళ ఉన్న వాళ్ళు నాశనం అయిపోయారు. ఉన్నట్టుండి కోర్టు ఆదేశాలతో కూల్చివేతల వల్ల స్టే వచ్చేలోపు కూల్చివేతలు అయిపోయినాయి. దాంతో 42 కుటుంబాలు నడి రోడ్డున పడితే వరుసపెట్టి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరామర్శ, అలాగే వాళ్ళు మొన్న జగన్ దగ్గరికి వెళ్ళటం, ఇవాళ చంద్రబాబు దగ్గరికి అనుమతించారు వాళ్ళని తెలుగుదేశం కార్యాలయం దగ్గర. మీకు ఎలా న్యాయం చేయాలో చూస్తామన్నారు. న్యాయం చేయడానికి ఏముంది? మోసగించిన వాళ్ళని బొక్కలో తొయ్యాలి, మక్కెలు ఎరగతన్నాలి. వీళ్ళకి స్థలాలు అమ్మినోడిని, వీళ్ళకి ఆ ఇళ్ళకి సంబంధించి అమ్మినోడిని చేయాలి. అట్లాగే ఆ పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు జైల్లో పెట్టాలి. ఎందుకంటే నిలువు దోపిడీకి గురయ్యారు వీళ్ళు. వాళ్ళు తమ కష్టార్జితం అంతా పెట్టాక ఆ ఇల్లు కూలిపోయింది. కూల్చిన అధికార యంత్రాంగం ఒకప్పుడు కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది. మరి వాళ్ళ తప్పు కదా. రిజిస్ట్రేషన్ చేసినోడికి తప్ప, ఇంటి కట్టడానికి పర్మిషన్ ఇచ్చినోడికి తప్ప, అలాగే స్థలం అమ్మినప్పుడు రిజిస్ట్రేషన్ చేసినోడికి తప్ప, ఎవడికి తప్పు? ఇది ఒక దుర్మార్గంతో అన్యాయమైనటువంటి వాళ్ళకి ఎలా న్యాయం అంటే, రేపో మాపో ఏదన్నా ఈ స్థలాలు ఉచిత స్థలాలు ఏమన్నా ఇస్తారు, మళ్ళీ వాళ్ళ బ్రతుకులు ఎప్పుడు సెట్ అవుతాయో అర్థం కాదు. ఈలోపు సుజనా చౌదరి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ప్రాంత ఎమ్మెల్యేగా నాకు ఎప్పుడో తెలుసు ఈ విషయం. నా దగ్గరకు వచ్చారు, వస్తే సివిల్ మ్యాటర్ కోర్టులో చూసుకుంటున్నాను, కోర్టు ఆదేశాల మేరకు కూల్చారు కాబట్టి అందులో తప్పేం లేదు, వీళ్ళకి ఎట్లా న్యాయం చేయాలో చూస్తున్నాం. ఆ న్యాయం ముందు చేయాలి కానీ కూల్చాక చేయడం ఏంటి? ఇదో సమస్య. ఓవరాల్గా రోడ్డును పడ్డటువంటి ఆ పేదలు, మధ్యతరగతి అయిన బ్రతుకులు వాళ్ళు ఇవాళ వాళ్ళకి గతి లేని బ్రతుకైంది.